గాయత్రి మంత్రము. ఆ గాయత్రి మంత్రం యొక్క విశేషమైనటువంటి మనకి ఉపయోగపడేటటువంటి సాధనాత్మకమైనటువంటి ప్రయోగాలు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాలలో భాగంగా ఇవాళ పొద్దున్న గాయత్రి యొక్క ఋషులు, గాయత్రి యొక్క ఛందస్సు, గాయత్రి యొక్క దేవతల గురించి చదువుకున్నాం. మనం ఒక విశేషమైనటువంటి శక్తిని మనం ఉపాసన చేస్తున్నప్పుడు ఆ శక్తికి తగినటువంటి ఆహార నియమాలు, ఆ శక్తికి తగినటువంటి వస్త్రధారణ, ఆ శక్తికి తగినటువంటి బాహ్య ప్రపంచంలో మన నడవడిక ఉండాలి. అది పొద్దున్న చదువుకున్నటువంటి విషయాలు. గాయత్రి మంత్రం గురించి కొంతమంది కొన్ని విశేషమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. గాయత్రి మంత్రం శాపం పొందుతుంది కదా, గాయత్రి మంత్రానికి బ్రహ్మశాపము, వశిష్ఠుని యొక్క శాపము, విశ్వామిత్రుని యొక్క శాపము ఉన్నాయి కదా, ఆ శాపోద్ధరణ జరగకపోతే మరి గాయత్రి మంత్రం ఫలించదంటారు. మరి దానికోసం మేమేం చేయాలి? శాపం అనేటటువంటి పదాన్ని మన ముందు ఋషులు, మన మహర్షులు ఏ విధంగా అర్థం చేసుకున్నారో మనం తెలుసుకోవాలి. మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామో కాదు, ఋషులు ఏ విధంగా ఆ శాపము, వరము అనేటటువంటి పదాలను ప్రయోగించారు. ఇప్పుడు నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను కూడా శాపగ్రస్తుణ్ణే. ఒక కలెక్టర్ ఉన్నాడు, జిల్లా కలెక్టర్, అతను కూడా శాపగ్రస్తుడే. ఓ డిఐజీ ఉన్నాడు, అతను కూడా శాపగ్రస్తుడే. ఓ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అతను కూడా శాపగ్రస్తుడే. ఈ శాపగ్రస్తుడే అనేటటువంటి పదాన్ని మీరు వింటే గాభరాగా ఉంది. ఏంటి మాస్టర్ ఇలా అనేస్తున్నారు, అందరూ శాపగ్రస్తులేనా? కానీ ఆ శాపగ్రస్తము అంటే ఏంటో తెలుసుకుంటే అంత బెంగ ఉండదు. నా శాపం ఏంటి అంటే జూట్ మిల్క్ ఎదురుగా ఉన్నటువంటి కొంత ఏరియాలో మాత్రమే నేను కెమిస్ట్రీ చెప్తే ఎవడైనా వింటాడు. ఇంకో చోటకి వెళ్ళి నేను కెమిస్ట్రీ హిందూ కాలేజీలో చెప్తానంటే ముందు ఆ ప్రిన్సిపాల్ నన్ను చెప్పనివాడు, చెప్పినా ఆవిడు విండు. శాపగ్రస్తత అంటే అర్థమైంది కదా. కెమిస్ట్రీ వచ్చు, కెమిస్ట్రీ సర్వవ్యాపే, గాయత్రి మంత్రము సర్వవ్యాపే, అందులో డౌట్ ఏంలే. కానీ నువ్వు ఒక చోట ఎప్పుడైతే ఒక నిర్ణీత దేశకాల బంధనానికి బంధింపబడిపోతామో శాపగ్రస్తులం అయిపోతాం. ఇంకో చోటకి మీరు వెళ్ళలేరు. కాశీకి వెళ్ళిపోయి నేను చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాను కదా అని ఏదైనా డిగ్రీ కాలేజీకి వెళ్ళిపోయి నేను కెమిస్ట్రీ చెప్పడం మొదలెట్టేశాను అనుకోండి, చెప్పనిస్తారా? అసలు నేను చిన్నప్పుడు చదువుకున్న కాలేజీ అవ్వచ్చు, అది ఓల్డ్ స్టూడెంట్గా అవుతే నాకు గుర్తింపు ఉంటుంది. కానీ కెమిస్ట్రీ లెక్చరర్గా నేను ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కాలేజీలో తప్ప ఇంకో కాలేజీలో నాకు ఏ విధమైనటువంటి హోల్డ్, ఏ విధమైనటువంటి పట్టు ఉండదు. పట్టు లేనటువంటి చోట శాపగ్రస్తము అంటాం, అంటే లిమిటేషన్స్. డిఐజీకి అంతేగా, అతని పరిధిలో అతనికి ఉన్నాయి. కలెక్టర్కి అంతేగా, ఈ జిల్లా కలెక్టర్ వెళ్ళిపోయి ఇంకో జిల్లా కలెక్టర్ ఇంకో జిల్లాలో నేను ఆర్డర్లు పాస్ చేస్తానంటే ఎవడైనా వింటాడా? వినాలి అంటే ఏం చేయాలి? ముందు ఇతను ఆ జిల్లాకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అవుతే ఇక్కడ పట్టుపోతుంది. శాపగ్రస్తం అంటే అర్థమైంది కదా. ఆ విధంగా గాయత్రి మంత్రము కూడా శాపగ్రస్తమే భౌతిక జగత్తులో. శాపగ్రస్తం అంటే అర్థమైంది కదా ఇప్పుడు మీకు. అంచేత దానికి విశ్వామిత్రుడు ఏదో శపించేలే, వశిష్ఠుడు ఏదో శపించేయలేదు, బ్రహ్మ ఏమీ శపించేయలే, దాన్ని వాళ్ళెవరూ శపించేయలే.
శపించింది మనం. ఇంచేత మనం బంధితులం గనక, మనం ఇరుక్కుపోయి ఉన్నాం గనక, ఈ శరీరం యొక్క అవధిని దాటి వెళ్ళలేకుండా ఉన్నాం కనుక మనలోకి పాపం ఆ గాయత్రి శక్తి వచ్చి శాపగ్రస్తురాలవుతుంది. ఆవిడికి ఎవరు శాపం ఇవ్వలేరు, ఆవిడికి ఎవరు శాపం ఇస్తాడు? ఆవిడి శక్తి వల్లే ఋషులకు శపించేటటువంటి వరదానాలు ఇచ్చేటటువంటి శక్తి ఉంది. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మర్చిపోవటం వల్ల ఇంకా గాయత్రి మంత్రానికి మీరు శాపాన్ని ఉద్ధారణ చేయగలిగేటటువంటి వీరులవుతే అసలు మీరు గాయత్రి సాధన చేయటం ఎందుకు? అసలు ఆ అనుమానం ఎప్పుడైనా వచ్చిందా మీకు? గాయత్రి మంత్రానికి మీరు శాపోద్ధరణ చేయగలరు. శాపోద్ధార మంత్రాలంటే అంతేగా మీ ఉద్దేశంలో? మీరు గాయత్రి మంత్రం యొక్క శాపోద్ధార మంత్రాలు అలా 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 చదివేసి ఇప్పుడు మనం చదవబోతున్నాం దాన్ని, అంటే మీకు ఎంత శక్తి వచ్చేసిందనమాట? గాయత్రి మంత్రానికి పాపం వాడెవడో శపించగలిగాడు, మొదటి మూర్ఖత్వం. రెండో మూర్ఖత్వం ఏంటి? ఆ ఋషి శపించగలిగితే మనం ఇక్కడ ఒక చిన్న గ్లాసులో నీళ్లు తీసుకుని, భగవంతుడు తెలియాలి అవి ఏ నీళ్ళు, గంగ నీళ్లు కూడా కావవి, వదిలేస్తాం మనం. ధన్ను మన విశ్వామిత్రుడు శాపం ఎగిరిపోయింది, వశిష్ఠుడు శాపం ఎగిరిపోయింది, బ్రహ్మశాపం ఎగిరిపోయింది. కానీ మన జీవితాల్లో ఉన్నటువంటి శాపాన్ని మాత్రం మనం ఏమీ చేసుకోలేకపోతున్నాం. మన మూర్ఖత్వం అది. శాపం అంటే లిమిటేషన్స్, అవరోధాలు. ఆ అవరోధాలు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి శక్తికి భౌతిక జగత్తులో దిగితే వస్తుంది. కరెంట్ ఉంది, విశాల అంతరిక్షంలో ఎక్కడుంది కరెంట్? దాన్ని మనం విభిన్న రకాలైనటువంటి యంత్రాల సహాయంతో ఎక్కడో జనరేట్ చేసుకుంటాం. మనం జనరేట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ తీసుకొచ్చారు మీరు. ఎలా తీసుకొచ్చారు మీరు? ప్లాస్టిక్ తీగల సహాయంతో, చాంతాళ్ల సహాయంతో, పురికొసల తాళ్ల సహాయంతో తీసుకొచ్చారా? ఇవేమి పెడితే రాదు కరెంట్. కరెంట్ రావాలంటే ఏం చేయాలి మీరు? రాగి తీగలు ఉండాలి, కండక్టర్స్ ఉండాలి. దాన్నే వాహకము అంటాం మనం. కండక్టర్స్ ఉండాలి. కండక్టర్స్ ఉన్నాయి కదా అని మీరు తీగలు లాక్కొచ్చారు. తీగలు లాక్కుంటూ వచ్చారు. ఎక్కడ శ్రీశైలం నుంచో ఎక్కడి నుంచో ఆ డ్యామ్ నుంచి వస్తుంది కరెంటు. రాగి తీగలు అలా వేశారు, లాక్కుంటూ వచ్చేసారు మీ ఇంటి వరకు. ఈ దారిలో ఎన్నో చోట్ల కొన్ని వేల మంది ప్రాణులు ఆ తీగల్ని ముట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. పాపం వాళ్ళు ముట్టుకుంటే ఏమవుతారు? వాళ్ళు గ్యారంటీగా శాప విముక్తులైపోతారు. అంతే కదా? వాళ్ళని శాప విముక్తులు మనం చేయకూడదు కదా. మనం శాపోద్ధరణ మంత్రం చదవాలి. శాపోద్ధరణ మంత్రం చదివాక నీళ్ళు ఇలా ఇలా అనాలి. అన్నాక గాయత్రీత్వం వశిష్ఠ శాప విముక్తో భవ అన్నప్పుడు కదా అది శాప విముక్తులు అవ్వాలి. మరి అలా మరి ఆ మిగతా ప్రాణులు రాగి తీగని ముట్టుకున్నా వాళ్ళకి షాక్ కొట్టకూడదు. ఏం చేయాలి? ఏదైనా ఉందా మన దగ్గర పరిస్థితి? రాగి తీగ మీద ఏం చుడతాం మనం? ఓ ప్లాస్టిక్ వైర్ చుట్టేస్తే ఇంకా ఏం అవదు. అంటే ఇంతకీ మనం ఏం చేసాం? అక్కడ ప్లాస్టిక్ చుట్టి కరెంటు తీగకి శాపం ఇచ్చాం. ఇంతగా నీ శక్తి పని చేయదు పో అన్నాం. నీళ్లు జల్లి కాదు, ప్లాస్టిక్ తీగ పెట్టి. శాపం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. కొన్ని శక్తులు కొన్ని చోట్ల మనకు అనవసరం. ఆ శక్తి అక్కడ ఉంటే అది మనకే ఇబ్బంది. ఇంచేత దానికి అవరోధం కలిగించడానికి ప్రకృతిలో ఇంకో రకమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. దాన్ని నాన్ కండక్టర్స్ అంటాం. కొన్ని వాహకాలుగా ఉంటాయి, కొన్ని వాహకాలుగా పనిచేయవు. కొన్నిట్లోంచి ఆ శక్తి ప్రవహిస్తుంది, కొన్నిట్లోంచి ఆ శక్తి ప్రవహించదు. ఈ విజ్ఞాన్ని కనిపెట్టినటువంటి ఋషులు అవసరమైనప్పుడు దానికి శాపం ఇస్తూ ఉంటారు, అవసరం లేనప్పుడు దాన్ని శాప ముక్తి కలగజేస్తూ ఉంటారు. చిన్న కుర్రాడు శాపం ఇచ్చే వచ్చే ట్యూబ్ లైట్ థాప్ అంటుంది. అది ఏం చేస్తాడు వాడు? మెయిన్ స్విచ్ ఆఫ్. మొత్తం ఈ ఫ్యాను, ఈ ట్యూబ్ లైట్లు అన్నీ కూడా శాపగ్రస్తులు అయిపోతాయి. వాడికి మూడు వచ్చేసింది. వాడికి ఏం చేస్తాడు వాడు? శాప విముక్తో భవ అండు. ఆ శాప విముక్తో భవ అంటానికి కావాల్సినటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ ఉంది.
ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉంది. ఆ మానసిక స్థితి వాడికి తెలియాలి. దేనివల్ల ఆ కరెంటు వస్తుందో, దేనివల్ల ఆ కరెంటు రాదో. ఈ శక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ శక్తికి శాపము ఇవ్వగలరు, ఆ శక్తిని ఉపయోగించుకోగలరు. కానీ నిజంగా వాళ్ళు ఆ శక్తికి శాపం ఇచ్చారా? ఏం చేయగలిగారు వాళ్ళు? ఆ శక్తికి ఆనకట్ట వేయగలిగారంతే, అడ్డు పెట్టగలిగారు. శక్తి అందులోంచి వెళ్తూనే ఉంది. అంచేత గాయత్రి శక్తికి ఏం అవదు. కానీ గాయత్రి శక్తి మీకు అవసరము లేని చోట పని చేయకుండా ఉండటానికి కావలసినటువంటి పరిస్థితులు ఈ 3 రకాలైనటువంటి ఋషులు ఏర్పరిచారు. సృజనాత్మకమైనటువంటి శక్తి గాయత్రి, బ్రాహ్మీ శక్తి గాయత్రి, సరస్వతీ శక్తి గాయత్రి. ఇది కదా మనం చదువుకుందాం. గాయత్రి యొక్క అనేక శక్తులలో బ్రాహ్మీ శక్తి, సరస్వతీ శక్తి. దీన్నే మనం ఏమంటాం? మనం సృజనాత్మకమైనటువంటి శక్తి అంటాం. సృజనాత్మకమైనటువంటి శక్తి ఎప్పుడు పడితే అప్పుడు మీకు ఉపయోగించుకోవటం మొదలెట్టారనుకోండి, ఏమవుతుంది? ఈ పుస్తకం ఇలా ఉంది, ఇలా కాకుండా దీన్ని ఇలా పెట్టి చూస్తే ఎలా ఉంటుందని ఇలా చింపి ఇలా పెట్టాను నేను. నచ్చలే. అప్పుడేం చేశాను? 6వ పేజీ ముందు పెట్టి 75వ పేజీ వెనకాతలు పెట్టి మధ్యన 36వ పేజీ పెట్టి కుట్టాను నేను. ఇదంతా ఏంటి? నా సృజనాత్మక శక్తి యొక్క చమత్కారాలు. శక్తి పనిచేస్తుంది, అవసరం లేదు. అర్థమైందా చెప్పింది ఏంటో? సృజనాత్మకమైనటువంటి శక్తి. వంట అయిపోయింది, అమితమైనటువంటి ఆకలితో భోజనానికి కూర్చున్నాడు పిల్లవాడు. అప్పుడు తల్లికి అప్పుడే వసుంధరలోనో ఎందులోనో పడినటువంటి ఒక కొత్త వంటకం ప్రయోగం చేయాలనిపించింది. నువ్వు కూర్చో, నేను నా సృజనాత్మక శక్తిని ఉపయోగించి కొత్త వంటకాన్ని వండి నీకు పెడతాను అంటే వాడికి ఎలా ఉంటుంది? అప్పుడు అన్ని చోట్ల సృజనాత్మకమైనటువంటి శక్తి అవసరం లేదు. కొన్ని చోట్ల ఉపయోగించుకోవాలి, కొన్ని చోట్ల ఉపయోగించుకోకూడదు. మరి గాయత్రి అలాంటిది, సర్వవ్యాపి అయినటువంటి శక్తి, అన్ని చోట్ల ఉన్నటువంటి శక్తి. దాన్ని మీరు ఆపలేరు కదా. గాయత్రిని మీరు ఎలా ఆపగలరు? అన్ని చోట్ల వ్యాపించి ఉంది అది. మరి దాన్ని ఆపటానికి మీరేం చేయగలరు? మీరు ఆ సృజనాత్మకత అనేటటువంటి లక్షణం ఆలోచించకపోతే పాపం ఆవిడ ఏం చేయలేదు. అంటే ఎవరి శాపం కావాలి మీకు? కావాలి, వద్దంటం లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. అది ఎవరి శాపం కావాలి మనకి? బ్రాహ్మీ యొక్క శాపం కావాలి, బ్రహ్మ యొక్క శాపం కావాలి, సరస్వతి యొక్క శాపం కావాలంటే, శాపం కావాలంటే ఏంటది? అది ఉపయోగపడకుండా ఉండాలి మనకు ఆ క్షణంలో. ఓ వాలువు లాగా నీరు ప్రవహిస్తుంది ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి. ఇన్ని ట్యాపులు ఉన్నాయి, నిరంతరమైనటువంటి ప్రవాహం. ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు, ఏమవుతుంది? ఓవర్ హెడ్ ట్యాంక్ ఖాళీ. మరి ఏం చేయాలి? మీరు ట్యాప్కి శాపం ఇవ్వాలి. ఏమని శాపం ఇవ్వాలి? ఈ ట్యాప్ నుంచి నీరు రాకుండా ఉండుగాక ఈ క్షణము నుంచి. ఏ క్షణం నుంచి? మీ అవసరం అయిపోయింది, మళ్ళా మీకు ఎప్పుడు అవసరమో ఆ అవసరం వరకు ఈ ట్యాప్ నుంచి ఏమవ్వాలి? నీరు రాకుండా ఉండుగాక అని మీరు ట్యాప్ని శపిస్తారు. శపించేసరికల్లా ఏమైపోయింది? హఠాత్తుగా ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. నిరంతరము ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు, సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ గాయత్రి శక్తి, ఆ నీరు మీరు శపించగలిగితే, ట్యాప్ క్లోజ్ చేయగలిగితే. ఒక్కొక్కసారి అద్భుతమైనటువంటి ట్యాపుల్ని చూశాను నేను. మీరు బిగిస్తూ ఉంటే ఇంకా నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అంటే అవి శాపముక్తులు అయిపోయాయి అనమాట ఆ ట్యాపులు. మీరేం చేయలేదు, ఆ ట్యాపులకి శాపముక్తం అయిపోయింది. మనం ఏం చేయగలం ఇంకా? అలాంటి శాపముక్తి కావాలా మీకు? వద్దు. రెండు కావాలి మనకి. వరము కావాలి, శాపము కావాలి. వరము అన్నది జ్ఞానపక్షము, శాపము అన్నది వామపక్షము, విజ్ఞానపక్షము. అంచేత సర్వత్రా ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని, బ్రహ్మ యొక్క సృజనాత్మకమైనటువంటి ఆలోచన ధోరణి మీలో ఉన్నప్పుడే ఆ మంత్రం పనిచేస్తుంది. ఆ ఆలోచన లేని వాళ్ళకి గాయత్రి మంత్రం పనిచేయదు. అంటే ట్యాప్ ఏమో ఇక్కడ మూసేసాం, ఓవర్ హెడ్ ట్యాంక్ నిండి ఉంది,
అది ఓవర్ఫ్లో అయిపోతే ఓవర్ఫ్లో అయిపోవచ్చు, కానీ ఈ ట్యాప్ నుంచి మాత్రం నీరు రాదు. ఇంచేత ట్యాప్ కట్టేసి ఉన్నాం. ట్యాప్కి శాపం ఉంది. ఏ శాపం ఉంది? సృజనాత్మకమైనటువంటి శక్తిగా నేను ఉపయోగించుకోను అని మీరు మూత పెట్టేసుకున్నారు. ఇంచేత గాయత్రి మంత్రం మీకు పలకాలి అన్నప్పుడు ఏం చేయాలి? మీరు సృజనాత్మకమైనటువంటి కార్యకలాపాలు మీరు ఏమైనా చేస్తూ ఉంటే, నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు మీరు ఏమైనా చేస్తూ ఉంటే, రచనాత్మకమైనటువంటి కార్యక్రమాలు మీరు ఏదైనా చేస్తూ ఉంటే మీ మానసిక స్థితి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అది ఆఫ్ అయిపోయింది లేదు చూడు బాబు, సరే అయిపోతుందా? ఆ ధైర్యం చెప్పేశాడు నాకు. అంచేత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అక్కడ ఆన్ చేసి వచ్చాను నేను. ధైర్యం ఏంటి? దానికి ఒక శాపం ఉంది. దేనికి శాపం ఉంది? నేనేదో పరికరం పెట్టాను అక్కడ, అది మీకు తెలియకూడదు. ఇప్పుడు అది తెలిస్తే కష్టం. అది అందులో ఉన్నటువంటి పదార్థం తినటానికి తగిన స్థాయికి వచ్చేసరికల్లా ఏమవుతుంది? అది ఆఫ్ అయిపోతుంది. అంటే అంతవరకు ఏ శక్తి పనిచేసింది? నిర్మాణాత్మకమైనటువంటి బ్రాహ్మీ శక్తి పనిచేసింది కదా. పని చేయగానే మనం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కనిపెట్టేశాం. ఆటోమేటిక్గా అది ఏమైంది? శాపగ్రస్తురాలు అయిపోయింది ఆ మెషిన్. ఇంకా అది ఆ సృజనాత్మకమైనటువంటి శక్తిగా పని చెయ్యదు. ఇది బ్రహ్మ యొక్క శాపము గాయత్రికి. ఇంతకీ మీకు ఆ శాపం తెలిసి ఉండాలా, తెలిసి ఉండకూడదా? అది నాకు డౌట్. ఇప్పుడు మీరేం చెప్తారు? శాపం ఉండాలంటారా గాయత్రికి? శాపం ఉండకూడదంటారా? ఉండాలి కదా. అంటే కంగారు ఏం పడుకోకండి. శాపం గాయత్రికి లేదు. గాయత్రి యొక్క ఉపయోగాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవటం, అవసరం లేనప్పుడు మూసివేయటం. టార్చ్ ఆన్, వరం అవసరం లేదు, ఆఫ్ అవటం లేదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆఫ్ అవ్వదు టార్చ్. ఏదో అయింది, అది అడ్డుపోయింది, వెనక్కి రావటం లేదు స్విచ్. అప్పుడు ఏం చేస్తారు మీరు? వెనక్కి అతను ఉన్నటువంటి స్క్రూ విప్పి సెల్స్ తీసి పారేస్తాం కదా. అంటే ఎట్లాగో అట్లా ఆ శక్తిని ఆపటానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆ శక్తికి ఏం వేస్తున్నాం మనం? శాపం వేస్తున్నాం. అంచేత వరము కావాలి, శాపము కావాలి. వర ప్రభావం తక్కువ ఉంటుంది, శాప ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది. అంతే కదా. ట్యాప్ ఎక్కువసేపు కట్టి ఉంటుందా, తెరిచి ఉంటుందా? ఎక్కువసేపు కట్టే ఉంటుంది. అంచేత ఎక్కువసేపు కట్టే ఉంటుంది కనుక ఏ మానసిక స్థితిలో ఆ శక్తి ప్రవాహాన్ని మీరు మళ్ళా ఆన్ చేసుకోగలరో, అది మీకు వరదాయిని అవుతుందో ఆ గాయత్రి మంత్రము, దాన్ని తెలుసుకోవటమే బ్రహ్మ యొక్క శాపము, బ్రహ్మ యొక్క శాపోద్ధరణ. అర్థమైంది కదా. ఇది తెలుసుకుని ఈ మంత్రాన్ని చూడండి. శాపోద్ధరణ మంత్రం. ఓం అస్య గాయత్రి శాప విమోచన మంత్రస్య. గాయత్రికి ఏం చేస్తున్నాం మనం? శాప విమోచన కలగజేయగలుగుతున్నాం. అంటే మనం గాయత్రి కంటే శక్తివంతులు అయ్యామా? ఎలక్ట్రిసిటీని కావాల్సినప్పుడు ఆన్ చేసుకోగలం, కావాల్సి వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోగలిగాం. అంటే ఎలక్ట్రిసిటీ కంటే మనకి శక్తి ఎక్కువ ఉందనా, మన చెప్పిన మాట అది వింటుందనా? ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని పదార్థాల యొక్క విశేషమైనటువంటి లక్షణాలు మనకు తెలుసు. ఆ లక్షణాన్ని మనం ఉపయోగించుకుని అవసరమైనప్పుడు ఆ శక్తి ప్రకటితం అయ్యేటట్టు, అవసరం లేనప్పుడు ఆ శక్తి లోపల ఉన్న మనకి అడ్డు తగలకుండా. కరెంటు తీగ మీద ప్లాస్టిక్ వైర్ పెట్టాం, హాయిగా పట్టుకు తిరిగేయచ్చు మీరు. కరెంటు మిమ్మల్ని ఏం చేయదు. ఎక్కడ అవసరం అక్కడ మీరు ఏం చేసుకుంటారు? లింక్ పెట్టుకుంటారు. అక్కడ మళ్ళా వరము, శాపము. ఈసారి నుంచి మనం గాయత్రి సాధకులం కనుక ఈ భాష ఉపయోగిద్దాం. కరెంటుకి వరం ఇవి, కరెంటుకి శాపం ఇవి. కరెంటుకి వరం ఇవ్వటం అంటే ఏం చేయటం అనమాట? స్విచ్ ఆన్. కరెంటుకి మీరు శాపం ఇస్తున్నారు. ఇంతకీ మీరు కరెంటు కంటే ఎక్కువ శక్తివంతులా అని కాదు. అంతేత శాపోద్ధరణ చేయటం అది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ గాయత్రి శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నాం మనం. అంతే. అంతేత గాయత్రి యొక్క శాప విమోచనం అంటే ఏంటి? శపించబడి ఉంది. ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఓం భూర్భువః స్వః అవలే. కానీ
ఫస్ట్ వరల్డ్ వార్లో జపాన్లో ఆ ఊరు పల్లెటూరు పేరు నాకు గుర్తు రావటం లేదు. ఇక 2 అంతస్తులు ఇల్లు ఉంది. లోత్సాంగ్ రంప అనేటటువంటి ఒక డాక్టర్ బ్లాక్అవుట్ అయిపోయింది. కారు చీకటి చేశారు. ఆ నగరం, ఆ ఏరియా, ఆ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా బాంబు వస్తుందేమో, బాంబులు వేస్తారేమో అనే భయంతో యోగి కూడా ఆయన డాక్టర్తో పాటు ఛాన్స్ దొరికింది కదా అని మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, గురు పెడతాం. చీకటిగా ఉంది, ఇంకో పని ఏం చేయటానికి వీల్లేదు, అక్కడ సిగరెట్ కూడా కాల్చడానికి వీల్లేదు బ్లాక్అవుట్ అవుతే, ఎక్కడ లైట్ కనిపించి వాళ్ళు బాంబులు వేసేస్తారు అని. అంతేతే ఈయన కూర్చుని జపం మొదలెట్టాడు, గాయత్రి మంత్ర జపం. దానికి చెప్పించటం మర్చిపోయాడు. ఒక 5-6 ట్యూబ్ లైట్లు వెలిగితే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి బంకర్ నుంచి బయటకు వచ్చింది. బంకర్ అంటే తెలుసు కదా మీకు, ఈ కాంక్రీట్ సిమెంట్తో ఈ బాంబులు పడినా కూడా వాళ్ళకి ఏం అవ్వకుండా ఉండాలని భూమి లోపల కట్టేస్తారు. అందులోంచి 5-6 ట్యూబ్ లైట్స్ కాంతి బయటకు వస్తే గాభరా పడి పరిగెట్టుకు వచ్చారు సైనికులు, పెట్రోల్ వాళ్ళు. పెట్రోల్ చేయటం అంటే చుట్టూ తిరిగే వాచ్మెన్. సరే తలుపు కొట్టారు, అది కొట్టారు, ఇది కొట్టారు. ఏంటి లైట్లో ఏం వేస్తున్నావు, అసలు ఇంత వెళ్తురు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, అక్కడ ఎవడున్నాడు, ఎవడు లేడు, వాడు ఒక్కడే ఉన్నాడు, ఇక్కడి నుంచి ఏం లేదే అన్నాడు. వాళ్ళ అదృష్టం జపనీస్ యొక్క యోగశక్తి గురించే అవగాహన లేకపోవటం వల్ల బతికి బయటపడ్డాడు. ఇందువల్ల వచ్చింది ఆ కాంతి. అతను జపం చేసుకుంటున్నాడు, మంత్రజపం. ఆ మంత్రజపానికి కావలసినటువంటి ఆచ్ఛాదన లేకపోతే, మంత్రజపానికి కావలసినటువంటి కవచము లేకపోతే, మంత్రజపానికి కావలసినటువంటి న్యాసము లేకపోతే ఆ మంత్రజపం అలా బయటకు గడుపుతుంది. బయటకు గడిపోతే అదృష్టవశాత్తు అతని శాంతి కాముకుడే ఏదో కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు కనుక సరిపోయింది. దాన్నే వాడు ఇంకో ఏదైనా తాంత్రిక ప్రయోగాలకి ఉపయోగించుంటే ఆ బంకర్ ఏమైపోయి ఉండేదో. అర్థమైంది కదా. ఇంకట గాయత్రి మంత్ర జపం మీరు చేసుకుంటున్నప్పుడు శాపోద్ధరణ అనే మానసిక స్థితి మీలో లేకుండా జపం చేసుకుంటే మంత్రజపం జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మీ శక్తి కిందకి దిగదు. ఏం చేస్తే దిగుతుంది? బ్రహ్మ ఋషి. ఋషి అంటే ఏం చెప్పుకున్నాం మనం పొద్దున్న? అదొక మానసిక స్థితి. గాయత్రి ఛందో నడక. వరుణో దేవత, వరుణుడు దేవత. బ్రహ్మశాప విమోచనే వినియోగ అంటే బ్రహ్మ యొక్క గాయత్రి మంత్రాన్ని మీరు నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించుకోదలుచుకుంటే వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ మానసిక స్థితి బ్రహ్మ వలె ఉండాలి. బ్రహ్మ వలె ఉండాలి అంటే చూడండి, ఆ సృజనాత్మక శక్తి యొక్క పరాకాష్ట ఏమీ లేదు సృష్టి ముందు. కేవలము నీరు, నీరు నారాయణతత్వం, ఇంకేం లేదు. బ్రహ్మకి పాపం కళ్ళు తెరిచి చూశాడు, సృష్టి చేయమన్నాడు. ఏముంది అక్కడ సృష్టి చేయటానికి? పాపం ఏమీ లే. అప్పుడు అతను గాయత్రి మంత్ర జపం చేసి ఈ 14 భువనాలలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మ దగ్గర నుంచి కీటకం వరకు ఉండేటటువంటి ప్రతి దాన్ని సృష్టించగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ బ్రాహ్మీ శక్తి ఇస్తుంది అని గుర్తుంచుకుంటూ గాయత్రి ఛందో 3 పాదాలు ఉన్నాయి గాయత్రికి. మనకి కూడా 3 పాదాలు ఉన్నాయి. 3 కాళ్ళు ఉన్నాయని కాదు, 3 పాదాలు ఉన్నాయంటే ఒకటి ఒక మాట మనం మాట్లాడతాం. మీరేమీ గాబరా పడకండి, రేపు సాయంత్రానికి మీ ఇంట్లో ఖచ్చితంగా నేను ఉంటాను. ఎప్పుడు? రేపు సాయంత్రం. వాక్ కదా. ఈ వాక్ ఆచరణలో పెట్టామా మనం? డౌట్ఫుల్. ఎందుకు డౌట్ఫుల్ అంటే వాడు అది ఖచ్చితంగా ఉంటానని చెప్పి 99.9% అంటాడు. 99.9% ఒక మనిషి వచ్చి 0.1% రాకుండా ఎలా ఉంటాడు అన్నది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. చాలాసార్లు నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. 99.9% వస్తానని చెప్పి రాడు వాడు. అంటే రాడు అనేటటువంటిది 0.1% రాడా లేదా? వాడు 100% రాలేదా? భలే మ్యాజిక్. అంటే ఏంటి? వాక్యకి ఆచరణకి మధ్య సామ్యము లేదు. వాక్యకి భావానికి మధ్య సామ్యం ఉండదు. ఎవడో స్నేహితుడు వస్తాడు ఇంటికి,
అబ్బా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. వాడు ఇంకా ఆనందించేసి నా గురించే నువ్వు అనుకుంటున్నావా, నేను అనుకున్నాను, నాకు ఇన్స్టిట్యూషన్ పనిచేసింది, నేను గాయత్రి మంత్ర సాధకుడిని కనుక నువ్వు అనుకోగానే నేను వచ్చేసాను నేను ఇదంతా. కానీ అసలేమనుకుంటున్నాడు వాడు? నిజమే వాడు గురించే అనుకుంటున్నాడు, కానీ వాడు వస్తే ఎలారా బాబు, వాడు రాకముందు నేను బయటకు వెళ్ళిపోతే బాగుంది అనుకునే లోపల వాడు వచ్చి పడ్డాడు. అది అంచేత మీ భావం ఏంటి అసలు? రాకూడదు అని. నోటితో ఏం చెప్తున్నావు? నీకోసమే ఆలోచిస్తున్నానని. ఇలాగా గాయత్రి ఛందస్ నడక మూడు ఒకలాగా లేవు. వాక్, భావాలు, ఆచరణ, ఈ మూడు. తర్వాత అంచేత ఈ మూడు భావాలు, తర్వాత వాక్, తర్వాత ఆచరణ, ఈ మూడు ఒకలాగా ఉంటేనే సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేయగలరు, లేకపోతే నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేయలేరు. అది ఛందస్సు, గాయత్రి ఛందస్సు. గాయత్రి ఛందస్సు తర్వాత వరుణో దేవత. వరుణుడు ఏ తత్వానికి అధిపతి? జలతత్వానికి. జలంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఇంకా అంకురింపజేస్తుంది. సంస్కారాలు లోపల ఉంటే ఏ బీజం మీలోపు ఉన్నా కూడా ఆ బీజాన్ని సంస్కరింపజేయగలుగుతుంది. ఎవరిలో? కిందనున్న వాళ్ళలో. కిందకి దిగి గొప్పవాళ్ళు ఎప్పుడు సంస్కరింపబడి ఉంటారు, వాళ్ళని మీరేంటి సంస్కరింపజేసేది? నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు, రచనాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేయదలుచుకున్న వ్యక్తి తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల వరకు ప్రవహించి వెళ్ళి వాడు వస్తే కదా నేను చెప్పేది. వాడి దగ్గరికి వెళ్తారు. మాన్సరోవరం ఒకసారి విపరీతమైనటువంటి అసూయతో మండిందిట. ఎవరికి? మాన్సరోవరానికి కడుపు మండింది. ఎవరి మీద అసూయ వచ్చింది మాన్సరోవరానికంటే? గంగ మీద అసూయ వచ్చింది. అందరూ గంగ చాలా పవిత్రమైంది, గంగా స్నానం చేయండి, ఇది చేయండి, అది చేయండి అంటారు. నేను మానసరోవరాన్ని కైలాసంలో ఉన్నాను, అసలు నేను ఎంత గొప్పదాన్ని, అసలు ఎవడు నా దగ్గరికి రాడు. ఈ మధ్య ఎవడో పుట్టివాళ్ళు అదేదో అలా తమాషా ముక్కు గల వాళ్ళందరూ నా చుట్టూ చేరారు, అసలు వచ్చేవాళ్ళని కూడా రానివ్వకుండాను. ఇదే ఆవిడ ఆవేదన. లింక్ ఉందిగా డైరెక్ట్ గా. దేవతల మధ్య ఉన్నటువంటి వాచ్మ్యాన్ ఎప్పుడు ప్రెసిడెంట్ తో మాట్లాడేయచ్చు, మనం అయితే మాట్లాడలేం కానీ కదా. ప్రెసిడెంట్ యొక్క కుక్ అనుకోవాడు, వంటవాడు, ఇంకా వాడి ఇష్టం, వాడు ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడతాడు. దిష్టివాడు వాడికి, ఉండండి సార్ ముందు నా మాట వినండి, తర్వాత కదా మీకు తీసుకొచ్చేది అంటాడు. మరి మానసరోవరం కైలాసంలో ఉంది, ఆవిడకి అడ్డేంటుంది? డైరెక్ట్ గా శివుడి దగ్గరికి, విష్ణువు దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తన మంట చెప్పింది. మేమేమీ చేయలేమమ్మా, గంగ దిగుతుంది, దిగి అనేక ఊళ్ళకి, అనేక ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సేద తీరుస్తుంది. అసలు నువ్వు ఎప్పుడైనా కైలాసం నుంచి కిందకి దిగావా? నీ గురించి వాళ్ళకి అర్థం అవడానికి నేను ఏం చేయమంటావు, నీ కర్మ అన్నాడు. అంచేత వరుణతత్వం, మనము వెళ్ళటం ఆర్తుల దగ్గరికి, అవసరమైనటువంటి దాని దగ్గరికి. ఆర్తుల దగ్గరికి రెండు రకాలుగా వెళ్ళవచ్చు. ఈ గుంటూరులోనే ఒక అనుభవం నాకు వచ్చిన కొత్తల్లో, ఒక సంస్థ ఇంకొన్ని సంస్థలు కలిసి ఆర్తుల దగ్గరికి వెళ్దామన్నారు. ఆర్తుల్ని మీరు ఎలా గుర్తిస్తారు అని అడిగాను. చూస్తే తెలుస్తుంది, అంత ఈజీగా చెప్తామా ఏంటన్నారు వీళ్ళు. సరే మరి ఆర్తుల్ని గుర్తించటం చాలా అవసరం కదా, ఆర్తి తీర్చాలి అంటే. సరే రెండో రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్ని గంటలకు రావాలంటే 10 గంటలకు రావాలన్నారు. ఖచ్చితంగా నా అలవాటు ప్రకారం 10 గంటలకు వెళ్ళిపోయా. అందరూ వచ్చారు. ఆ సంస్థలో ఉన్నటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ వచ్చారు. 10 అయింది, 10:30 అయింది, 11 అయింది, 11:30 అయింది. కదలరే వాళ్ళు. కొత్త నాకు వాళ్ళందరూ కూడా. అడిగాను, ఇంకోసారి అడిగాను. తర్వాత ఇంకా 1 గంట అవుతే నేను ఆగలేకపోయాను. అసలైన వాడు అటువంటి ఆర్తులకు చేసేటటువంటి సేవ. ఇంకో రకమైనటువంటి ఆర్తులకి సేవ ఉంటుంది. రాత్రి 12 గంటలకు తలుపు కొడతాం. తలుపు కొట్టి గాయత్రి ఉపాసన చేసుకోండి మీరు. వాళ్ళు హాయిగా పడుకుని, పాపం వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో మనకు అనవసరం. ఏం చెప్తాం వాళ్ళకి మనం? శ్రీరామ శర్మ ఆచార్య చాలా గొప్ప గురువు, అసలు అలాంటి గురువు నభూతో నభవిష్యతి. 12 గంటలకి మనం వెళ్తే అసలు వాడికి
కాస్త సెన్స్ ఉంటే తలుపు తీయడు అసలు. తలుపు తీశాడు వాడు. తీశాక మనం ఏం చెప్తాం? గాయత్రి మంత్రం యొక్క విశిష్టత వాడిని వాయిస్తే రెండో రోజు మన రోడ్డు మీద కనిపిస్తే అసలు ఆ రోడ్డు మీదకి రాడు వాడు, ఆ జన్మలో వాడు. ఇది రెండో రకమైనటువంటి ఆర్తత్రాణత. ఇది వద్దు మనకి. ఫోటోగ్రాఫర్లు వద్దు, గాయత్రి మంత్ర ప్రచారం వద్దు. మరి ఆర్తత్రాణత అంటే ఏంటి? వాడికి ఏం కావాలో అది ఇవ్వండి. మంచినీళ్ళు కావాల్సిన వాడికి మంచినీళ్ళు ఇవ్వండి, అన్నం కావాల్సిన వాటికి అన్నం పెట్టండి. గాయత్రి మంత్రం అంటే ఏంటో తెలుసుకోవాలి అనేటటువంటి ఆర్తి ఉన్నవాడికి గాయత్రి మంత్రం చెప్పండి. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. భక్తులు కాని వాళ్ళకి కానీ తపస్సులకు కానీ చెప్పవద్దు అంటాడు, మళ్ళీ అందరికీ చెప్పు అంటాడు. గురువులతో వచ్చిన గొడవ అది. ఎడదిడ్డం అంటే పడదిడ్డం మాస్టర్స్ వాళ్ళే. అందరికీ చెప్పు చెప్తే ఏమంటారు? ఆర్తి ఉంటే తప్ప చెప్పకు. ఎలా తెలుస్తుంది ఆర్తి ఉంటే తప్ప చెప్పకని? అంకురించగలిగితే మీ సమక్షములో ఏదో ఒక మాట వరుసకి మీరు ఏదో గాయత్రి అనగానే వాడిలో ఆర్తి ఉంటే వాడు తప్పని పట్టుకుంటాడు ఆ విషయాన్ని. వాడు పట్టుకోలేదనుకోండి, క్యాజువల్ టాక్గా మాట్లాడినట్టు మాట్లాడేయటం, ఇంకో విషయానికి వెళ్ళిపోవటం. అంతే తప్ప వాడిని కూర్చోబెట్టి వాడికి సుత్తి వేసేసి చెయ్యం. ఇది వరుణతత్వం అంటే. రాయి మీద పడినటువంటి బీజాన్ని నీరు కూడా అంకురింపజేయలేదు. సవ్యమైనటువంటి భూమిలో పడినటువంటి బీజాన్నే వరుణదేవుడు అంకురింపజేయగలుగుతాడు. మీరు నిజంగా చేద్దామని ఉంటే కావలసినటువంటి పరిస్థితులు, కావలసినటువంటి సంస్కారం, ఆ భూమిలో ఉన్నటువంటి కలుపు ముక్కలు కానీ, ఆ భూమిలో లేనటువంటి ఎరువులు కానీ వేసుకోవటం కానీ, ఇదంతా వర్ణతత్వము. ఇది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు ఏమంటారు? ఓం యద్ బ్రహ్మేతి బ్రహ్మవిదో విదుస్వాం పశ్యంతి ధీరాః సుమనసోత్వం గాయత్రి బ్రహ్మశాపాన్ విముక్తా భవ అనేసరికల్లా ధన్ మనం పెద్ద చప్పుడు అవుతుంది గాయత్రి మంత్రం. మీరు ఊహించవచ్చు కదా, సినిమాలు అవి చూస్తారు ఏమవుతుందో. ధన్ మనం చప్పుడైపోయి ధన్ గాయత్రి మంత్రం ప్రత్యక్షం అయిపోతుంది. ఇంకా మీరు ఏం చెప్తే అది చేసేస్తూ ఉంటుంది. కానీ అది ఎప్పుడూ ఈ మానసిక స్థితి ఉంటే, ఇది అర్థం చేసుకోండి. ఈ మానసిక స్థితి లేకపోతే మాత్రము బ్రహ్మశాపం నుంచి అది విముక్తి కాదు. అంటే బ్రహ్మశాపం నుంచి విముక్తి అవ్వాలంటే ఏం చేయాలి? మీలో సృజనాత్మకత ఉండాలి. అననుకూలమైనటువంటి పరిస్థితులు, పరికరాలు లేకపోయినా మీరు నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టగలగాలి. బ్రహ్మవలే చేపట్టిన తర్వాత మీ యొక్క వాక్కు, మీ యొక్క భావము, మీ యొక్క శరీరము, మనోవాక్కాయ కర్మలు అంటాం కదా, త్రికరణ శుద్ధి. ఈ త్రికరణ శుద్ధి గాయత్రి తత్వం అంటాం. 3 పాదాలు ఒకేలాగా ఉంటాయి: మనస్సు, వాక్, ఆచరణ. మనస్సులో ఏం ఆలోచిస్తామో అదే వాక్ రూపంలో చెప్తాం, ఏది వాక్ రూపంలో చెప్పామో అదే ఆచరణలో పెడతాం. ఇది లక్షణాలు మనలో పెంపొందింపజేసుకుంటూ మనం వెళ్తున్నప్పుడు ఎక్కడైనా దీనికి తగిన బీజాలు కనిపిస్తే ఆ బీజాలకు కావలసినటువంటి నీరు పోయటం. ఈ 3 లక్షణాలు కనుక మన దగ్గర ఉంచుకుంటే మీరు గాయత్రి మంత్రాన్ని బ్రహ్మ యొక్క శాపం నుంచి విముక్తి చేసి ఉపయోగించుకోగలుగుతారు. అదే విధంగా వశిష్ఠుడి యొక్క శాపము. ఇందాక గాయత్రి మంత్రాన్ని దేనికి ఉపయోగించుకున్నాం? మనం నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలకి మాత్రమే ఉపయోగించుకున్నాం. ఇప్పుడు దేనికి ఉపయోగించుకోవాలి? ఒక విశిష్టమైనటువంటి పనులు. గురుదేవులు విశిష్టమైనటువంటి పనులు అంటే ఏంటో చెప్పారు. ఆయన జేబులో నయా పైసా లేదు, ప్రణాళిక వేసేవాడు ఆయన. 1 కోటి రూపాయలకి చేయగలమా మనం? ఆ పని చేయలేం మనం. విశిష్టమైనటువంటి వ్యక్తులకి ఆ దమ్ము ఉంటుంది. ఇంచేత ఆ దమ్ము ఉంటుంది వాళ్ళకి. మేము చేస్తున్నటువంటి పని అందరికీ ఉపయోగపడేది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ పనిలో సహకారి అవుతారు అని. గవర్నమెంట్ 200 రూపాయల ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తి చేయలేదు. రాయలసీమలో వాటర్ లైన్స్ వేయటం. సత్సాయి గ్రూప్ వాళ్ళు ఏం చేయగలిగారు? వేసి చూపించారు, ట్యాప్ ఓపెన్ చేసి. ఎలా చేయగలిగారు? విశిష్టమైనటువంటి ఆ కార్యక్రమాన్ని అందరి సహకారంతో.
ఒక్కళ్ళు అయితే సాయిబాబా కూడా ఏం చేయలేడు. ఆయన ఒక్కడు ఏం చేస్తాడు? పరస్పర సహకారాన్ని కూడగట్టుకునేటటువంటి వ్యక్తిత్వాలు కావాలి. సృజనాత్మక శక్తి ఉంది అంటే సరిపోదు. 1920లో అమెరికాలో ఒక డైలీ పేపర్లో రాకెట్స్ ద్వారా అంతరిక్షంలో వెళ్ళవచ్చు అని గెడాల్డ్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు. సైన్స్ మీద రీసెర్చ్ చేసి చేసి ఆయనకి పిచ్చి పట్టి ఉంటుంది. ఆయనంత మూర్ఖుడు అవడు ఉండడు. ఆయనని ఆ ప్రెసిడెంట్షిప్ ఆఫ్ దట్ పర్టికులర్ అసోసియేషన్ తీసేయాలి అని వ్యంగ్యంగా రాసింది. తర్వాత ఏమైందో నాకు తెలీదు, చచ్చిపోయాడు గెడాల్డ్ అనేటటువంటి సైంటిస్ట్. 1960లో ఆ పత్రిక, 1920లో మేము ఇలాగా మా మ్యాగజైన్ డైలీ న్యూస్ పేపర్లో ప్రచురణ చేశాం. రాకెట్స్ వల్ల అంతరిక్షంలోకి లేవు అని, ఇది మూర్ఖత్వం అని. మేము ఆ సైంటిస్ట్కి క్షమాపణ కోరుకుంటున్నాం. ఆ వ్యక్తిత్వాలు చూడండి. ఆ వ్యక్తిత్వం ఇక్కడ ఉందా ఎక్కడైనా? 1920లో ఉన్న ఎడిటరు 1960లో గ్యారంటీగా ఉండి ఉండాడు. అప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుని అప్పుడు అది రైట్ అనుకున్నారు. వాళ్ళు ప్రింట్ చేశారు న్యూస్ పేపర్లో, మూర్ఖుడు, ఇలా చేయకూడదు, ఇలాంటి వాడు సైంటిఫిక్ అధినేత ఏంటి, ప్రపంచాన్ని అంతా తప్పుదోవ పట్టేస్తాడు, దేశాన్ని తప్పుదోవ పట్టేస్తున్నాడు అని. నిజంగా రాకెట్స్ ద్వారా అంతరిక్ష యాత్ర సంభవమైనప్పుడు ఆ ఎడిటర్ అవుడున్నాడు, అప్పుడు కొత్త ఎడిటర్, వాడు మా పత్రిక అప్పుడు అలా చేసింది, ఆ ఎడిటర్ది తప్పు అనలే, మాది తప్పు అన్నాడు. దానికి మేము చనిపోయినటువంటి ఆ సైంటిస్ట్కి క్షమాపణ కోరుకుంటున్నామని రాశారు. అది విశిష్ట తత్వము అంటే. అంటే 40 సంవత్సరాల తర్వాత కూడా చేసిన ఒక చిన్న తప్పుకి క్షమాపణ కోరుకోగలిగేటటువంటి విశాల హృదయత్వం. ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండి ఉంటే, ఆ సైంటిస్ట్ యొక్క కుటుంబ సభ్యులు, ఆ న్యూస్ పేపర్ మీద వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది? మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? పరస్పర సహయోగము ఆకర్షించుకోవటానికి కావలసినటువంటి నమ్రత, అలాంటి మానసిక స్థితి కలగటాన్ని విశిష్టత్వము అంటాం. అదొక విశేషమైనటువంటి గుణం. అది అలవర్చుకోవచ్చు, ఆ గుణాన్ని, దానికి ఉంది. అలాంటి విశిష్టమైనటువంటి గుణం కలిగి ఉన్నటువంటి వాడు అనుష్టుప్ ఛందో. నడక ఎలా ఉండాలి? అనుష్టుప్ ఛందస్సులో ఉండాలి. అనుష్టుప్ ఛందస్సు యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసా? అనుష్టుప్ ఛందస్సే లేకపోతే రామాయణమే లేదు. రామాయణం మొత్తం దేని మీద ఉంది? అనుష్టుప్ ఛందస్సులోనే. ఆ శ్లోకంలోనే ఆదికవి మొట్టమొదటిసారి రామాయణం రాయటానికే అనుష్టుప్ ఛందస్సు వచ్చింది. దాని తర్వాత కావలసినట్టు అనుష్టుప్ ఛందస్సును రాసుకున్నాం, రామాయణాన్ని మర్చిపోయాం. చేత అనుష్టుప్ ఛందస్సుకి, రామతత్వానికి ఏంటి రామతత్వం అంటే? దశరథుడి యొక్క కొడుకు కాదు, సర్వాంతర్యామి అయినటువంటి, అంతర్యామి అయినటువంటి, అందరి హృదయాలలో రమిస్తున్నటువంటి ఆ రామతత్వము. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలకు ద్రష్టగా ఉండేటటువంటి ఆ తురీయ స్థితి. అందుకే దానికి 4 పాదాలు. ఇందాక గాయత్రికి 3 పాదాలని చెప్పుకున్నాం కదా, 3 8 24. అనుష్టుప్ ఛందస్కి 4 8 32. 8 అక్షరాల 4 పాదాలు ఉంటాయి అనుష్టుప్ ఛందస్సులో. అంటే ఏంటి? మీరు ద్రష్టగా కూడా జీవించగలిగేటటువంటి నేర్పు వశిష్ఠత్వానికి. మామూలు వ్యక్తి వశిష్ఠుడుగా ఉండలేరు. ఓ శ్రీకృష్ణ తత్వంలో ఉండగలిగేటటువంటి, నేను యుద్ధం చేయను, నేను ఎలా ఉంటాను? ద్రష్టగా ఉంటాను. ఇంట్లో కూర్చుని కాదు, యుద్ధరంగం మధ్యలో ఉండి. ఇంట్లో కూర్చునే ద్రష్టగా ఎవడైనా ఉంటాడు? రథాన్ని నడపాలి అక్కడ యుద్ధరంగంలో. అక్కడ ద్రష్టగా ఉండటం అంత పెద్ద కష్టమైన పని కాదు, కానీ కొంచెం కష్టమే పాపం. ఆ స్థితిలో ఉన్నటువంటి విశిష్టతత్వాన్ని అర్థం చేసుకుంటూ వశిష్ఠ శాప విమోచనే వినియోగ. ఓం అర్కజ్యోతిరహం బ్రహ్మ, బ్రహ్మజ్యోతిరహం శివ, శివజ్యోతిరహం విష్ణు, విష్ణోజ్యోతి శివపర, గాయత్రీ త్వం శాప విముక్తాద్భవ. ఏంటా మంత్రంలో చెప్తున్నాడు? ఓం అర్కజ్యోతిరహం, సూర్యుడి యొక్క కిరణాన్ని నేనే. అంటే ఏం తెలియాలి? విశిష్టత్వం రావాలి అంటే సూర్యకిరణాలు పదార్థంగా ఎలా మారుతాయో మీకు తెలియాలి. తర్వాత ఏం చెప్పాలి?
బ్రహ్మ బ్రహ్మజ్యోతిరహం శివ, బ్రహ్మ యొక్క జ్యోతి అయినటువంటి శివుణ్ణి నేనే. శివుణ్ణి నేనే అనేసరికల్లా సీన్ ఎలా మారాలి? ఇటు నుంచి సూర్యకిరణాలు వస్తున్నటువంటి సీన్ సడన్ గా ఎలా మారుతుంది? మెళ్ళో పాములు కదా. శివ అంటే వేషం వేయటం కాదు. శివత్వం అంటే ఏంటి? మంగళకరము. శివశక్తి గురించి, శాంభవి శక్తి గురించి నేను చెప్పాను కదా. పాముల్ని కూడా మెడలో వేసుకొని తిరగగలిగేవాడు. చితాభస్మాన్ని పాన్స్ టాల్కమ్ మ్యాజిక్ పౌడర్ లాగా రాసుకోగలిగేవాడు. శివత్వము, ఆ మంగళకరమైనటువంటి శక్తి, విశిష్టత్వానికి ఇవంతాను. ఎవరిని పడితే వాళ్ళని కాకుండా ప్రతి వాళ్ళని హృదయానికి అత్తుకోగలిగేవాడు. సూర్యుడి యొక్క కిరణాలతో పదార్థాలను తయారు చేసుకోగలిగేవాడు. శివజ్యోతిరహం విష్ణు, శివజ్యోతి, శివుడి యొక్క ఆ జ్యోతినే నేను విష్ణు స్వరూపుడుగా ఉన్నాను. విష్ణు స్వరూపం అంటే నేను చెప్పాను కదా, గరుడ వాహనము. గరుడ వాహనం ఏం చేస్తుంది? ఎక్కడో దూరంగా ఫ్లైట్ లో ఎగురుతూ ఉంటాడు కంపెనీ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ పాములు తినేస్తూ ఉంటాయి కంపెనీని. దాన్ని వాడు గమనించుకోకపోతే ఏమవుతుంది కంపెనీ? అంతే, వాడు ఎక్కడో ఏరోప్లేన్ ఫ్లైట్ లో ఉన్నా కూడా వాడు కింద చూస్తూ ఉండాలి, ఎవడైనా తినేస్తున్నాడేమో అని. తినేస్తున్నాడని తెలియగానే ఏం చేయాలి? ధన్యమని దూకాలి వాడు మెడ మీదకి. నిన్ను వాడిని ఉద్యోగాల నుంచి పీకేయాలి. గరుడు కూడా అదే చేస్తాడు. ఎక్కడో పైన ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు దూరంగా. అడవిలో ఈ విశాలంగా ఏపుగా పెరిగినటువంటి గడ్డి మధ్య పాము వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి గమనిస్తుంది, అది కిందకి దిగుతుంది. అంతే సంగతులు. ఆ విష్ణుతత్వము అంటే మీరు ఎక్కడున్నా కూడా సర్వాంతర్యామిగా ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగేటటువంటి శక్తి లేకపోతే మీలో విశిష్టత్వం డెవలప్ కాదు. మీరు సూపర్ స్పెషల్ ఎలా అవుతారో అందరిలాగా ఉంటే. అంచేత ఆ విష్ణుతత్వాన్ని మీరు చేసుకుని విష్ణు జ్యోతి శివపరహ. కానీ ఇంతగా ఉన్నా కూడా శివము, మంగళకరమైనటువంటి పనులే చేయండి. ఇంకోళ్ళకి హాని చేపట్టడానికి మాత్రమే మీరు ప్రయత్నించకండి అని అంటూ గాయత్రీత్వం వశిష్ఠ శాప విముక్తాద్భవ, అంటే వశిష్ఠుడి యొక్క శాపం నుంచి మీరు విముక్తి చేయాలి గాయత్రిని. అంటే ఈ మానసిక స్థితిని పొందండి. దాని తర్వాత మూడోది విశ్వామిత్ర శాపం. ఓం విశ్వామిత్ర శాప మోచన మంత్రస్య విశ్వామిత్ర ఋషి అనుష్ఠుప్ ఛంద ఆద్యా దేవత విశ్వామిత్ర శాప విమోచనే వినియోగ. విశ్వామిత్ర శాప విమోచనం ఎక్కువగా నేనేం చెప్పక్కర్లేదు. విశ్వామిత్రుడు అంటే ఏంటి? ప్రపంచం అంతా మన యొక్క మిత్రులే. యూనివర్సల్ కాన్షియస్నెస్, వన్ వరల్డ్, వన్ రిలిజియన్, వన్ లాంగ్వేజ్. ఒకే కుటుంబము, ఒకే ప్రపంచము, ఒకే భాష, కలిసిమెలిసి ఉండగలిగేటటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా విశ్వామిత్ర శాప విమోచనము కోసం చదవలసినటువంటి మంత్రము ఓం అహోదేవి మహాదేవి వింధ్యే సంధ్యే సరస్వతి అజరే అమరే చైవ బ్రహ్మయోని నమోస్తుతే గాయత్రీ త్వం విశ్వామిత్ర శాప విముక్తాద్భవ. చేత ఈ 3 శాపోద్ధరణ మంత్రాలు మనం అప్పుడప్పుడైనా కనీసం వారానికి ఒకసారి చదువుకుంటూ ఉంటే గాయత్రి మంత్రశక్తి మనలో దిగుతున్నప్పుడు, మంత్ర జపం వల్ల మీలో శరీరంలో కదలికలు ఏర్పడినప్పుడు ఆ కదలికలు సవ్యమైనటువంటి మార్గంలో వేస్ట్ కాకుండా ఉండాలి అంటే సృజనాత్మకమైనటువంటి, పరిపాలనాత్మకమైనటువంటి, మంగళకరమైనటువంటి ప్రపంచం అంతటికి కూడా మిత్రత్వాన్ని తెచ్చేటటువంటి వ్యక్తులుగా మనం మారుతాము. అది ఈ శాపోద్ధారణ వెనకాతలున్నటువంటి రహస్యము.